బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రగతి భవన్ ముట్టడికి మున్నూరు కాపు మహాధర్మసేన యత్నించింది. ఈడబ్ల్యూఎస్ ప్రకారం 10% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ముట్టడించారు. 5,000 కోట్ల రూపాయలు 5,000 కోట్లు ఉన్న మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, మున్నూరు కాపుల పేరు చివరన పటేల్ లేదా మున్నూరు అని కూడా ప్రభుత్వమే గెజిట్ చేయాలని అన్నారు. ఏరువాక పౌర్ణమి పండుగను రైతు పండుగ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ప్రగతి భవన్ ముట్టడికి మున్నూరు కాపు మహాధర్మసేన యత్నించింది. ఈడబ్ల్యూఎస్ ప్రకారం 10% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ముట్టడించారు. 5,000 కోట్ల మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, మున్నూరు పేరు చివరన పటేల్ లేదా మున్నూరు అని ప్రభుత్వమే గెజిట్ చేయాలని అన్నారు. ఏరువాక పౌర్ణమి పండుగను రైతు పండుగగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. రైట్. ప్రగతి భవన్ ముట్టడికి మున్నూరు కాపు మహాధర్మసేన యత్నించింది. ఈడబ్ల్యూఎస్ ప్రకారం 10% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ముట్టడించారు. 5,000 కోట్ల ఉన్న మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, మున్నూరు కాపుల పేరు చివరన పటేల్ లేదా మున్నూరు అని ప్రభుత్వమే గెజిట్ చేయాలన్నారు. అలాగే ఏరువాక పౌర్ణమి పండుగను కూడా రైతు పండుగగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ రాజు, చెప్పండి. రాజశేఖర్, కొద్దిసేపటి క్రితమే మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాసేన ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడికి యత్నించడం జరిగింది. అయితే వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు అన్యాయం జరుగుతా ఉంది, అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారు, మాకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు పలు డిమాండ్లతో అయితే ప్రగతి భవన్ ముట్టడించడం జరిగింది. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకు 10% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఏడాదికి 5,000 కోట్లతో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అమలు చేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహాన్ని ఎండోమెంట్ బోర్డు నుంచి తొలగించి మున్నూరు కాపులకి అప్పగించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా మున్నూరు కాపుల పేరు చివరన పటేల్ లేదా మున్నూరు అని ప్రభుత్వమే ఒక గెజిట్ విడుదల చేయాలని చెప్పి వాళ్ళని గుర్తించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. మున్నూరు కాపులకు కులవృత్తుల కింద ప్రతి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఏరువాక పౌర్ణమి పండుగను రైతు పండుగగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. చాలా మందికి వ్యవసాయ భూమి కూడా లేదని చెప్పి కూడా వాళ్ళు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. వ్యవసాయ భూమి లేని వారికి అందరికీ కూడా 3 ఎకరాల భూమిని ప్రభుత్వమే కల్పించాలని చెప్పి వాళ్ళందరూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఎవరైనా విదేశాలకు వెళ్లి చదువుకున్న విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ లను కూడా ప్రకటించాలి, మాకు కూడా అమలు చేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ఈ వాళ్ళ ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో అక్కడ పోలీసులు అయితే భారీగా మోహరించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపు అక్కడ తోపులాట కూడా జరిగింది. వాళ్ళందరినీ కూడా అక్కడికి ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా గోషామహల్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. రాజశేఖర్, రైట్. అదే సమయంలో అక్కడ లోపల ప్రగతి భవన్ కి సంబంధించినటువంటి అధికారులు ఎవరు బయటకు రావడం లేకపోతే కేసీఆర్ ఉన్నట్లు మనకు తెలుస్తా ఉందా? ప్రధానంగా ఈ సమస్య అంటే మున్నూరు కాపు సంబంధించిన కొంతమంది మంత్రులు కూడా ఉన్నారు, గంగులు కమలాకర్ లాంటి మంత్రులు కూడా ఉన్నారు. సో వారిపై కూడా ఏమైనా ప్రత్యేకమైనటువంటి ప్రెజర్ పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇది ఎలక్షన్ల టైం రాజశేఖర్ కాబట్టి ఖచ్చితంగా మంత్రులపై కూడా ఏంటంటే ప్రభావం కూడా చూపిస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మా మంత్రి కూడా మమ్మల్ని మా యొక్క సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అని చెప్తా ఉన్నారు. కాకపోతే అమలు మాత్రం ఇంతవరకు కూడా కావడం లేదు అని చెప్పి వాళ్ళు ఇంత ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వంపై కానీ మంత్రిపై కానీ ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మా సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా ప్రగతి భవన్ ముట్టడే
ద్వారానే మేము సాధించుకుంటాము, ఉద్యమం ద్వారానే సాధించుకుంటామని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు ప్రగతి భవన్ ని ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ప్రగతి భవన్ ను ముట్టడించారు. వాళ్ళందరూ కూడా అక్కడికి లోపలికి వెళ్లి అధికారులను కలుస్తా అని చెప్పినప్పటికీ పోలీసులు అయితే వాళ్ళందరినీ అనుమతించడం లేదు. సో వాళ్ళందరినీ ఎక్కడికక్కడ అరెస్టులు చేసి అక్కడ వాళ్ళందరినీ తీసుకెళ్లి గోచామాల్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. రాజశేఖర్, అయితే ఒకటి ఎన్నికల సమయం కావడంతో ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ వారు ఇప్పుడు స్పందించకపోతే కనుక భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనేది వారు మున్నూరు కాపులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఇవన్నీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే భవిష్యత్తు కార్యాచరణ ఒకవేళ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పినటువంటి పరిస్థితి ఉందా? దానికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే ముట్టడి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ప్రతి గ్రామ స్థాయికి తీసుకెళ్లి ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడ కూడా ప్రజాప్రతినిధులను కూడా ఒకవేళ మా సమస్య పరిష్కరించకుంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ అడ్డుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాము. ఖచ్చితంగా ఇది ఎలక్షన్ల సమయం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మా సానుకూలమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, సో ఈ న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయో ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలి. సో మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి వాళ్ళు చూస్తా ఉన్నారు. సో చూడాలి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది. సో వాళ్ళ మినిస్టర్ ద్వారా సో మరి కేసీఆర్ ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా, వీళ్ళందరికీ ఏమైనా ప్రకటన చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.